ఏవండోయ్, మా ఇంటి భోజనానికి కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు వచ్చిందండి. అవార్డా? అదెలా అని అవాక్కైపోతున్నారా? అదేనండి, వరంగల్ జిల్లా నరసంపేటలో ఉన్నటువంటి ఉప్పలయ్య గారి హోటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందండి. వాళ్ళకు అవార్డు వస్తే మీకు ఎలా వచ్చినట్టు అంటారా? మన ఊరి వాళ్ళకు వస్తే మనకు వచ్చినట్టే కదండి. ఆ లెక్కన చెప్పేశానన్నమాట. ఆ హోటల్ ఏంటి, ఆ అవార్డు ఏంటి, దాని కథా కమామీస్ ఏంటో ఈరోజు మీకు నేను చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. సాధారణంగా హోటల్ అనగానే మనకేం గుర్తుకొస్తుందండి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఇంకా బయట పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి చూసామనుకోండి, రకరకాల రంగురంగుల టేబుల్స్ ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, మంచి ఆహ్లాదకరమైనటువంటి మ్యూజిక్ ఉంటుంది. ఇంకా మంచి యూనిఫామ్లో అందులో పనిచేసేటటువంటి వర్కర్స్ తిరుగుతూ ఉంటారు. మెనూ కార్డు ఉంటుంది, దాంట్లో రకరకాల వంటకాల లిస్ట్ ఉంటుంది. ఇలా ఎంతో హంగు ఆర్భాటం ఇవన్నీ కూడా మనకి హోటల్స్లో కనిపిస్తూ ఉంటాయండి. కానీ అలాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక చిన్న ఇంట్లో కుటుంబ సభ్యులే వర్కర్లుగా మారి స్వయంగా వంట చేసి మరి చాలా రుచికరమైన నాణ్యమైనటువంటి వంటల్ని చాలా తక్కువ ధరలకే ఇంటి భోజనాన్ని గుర్తు చేసే విధంగా మరి ఒక హోటల్ని నడిపిస్తున్నారంటే మీరు నమ్ముతారండి? కానీ నమ్మి తీరాలండి. ఎందుకంటే ఆ హోటల్కి ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి అవార్డు కూడా వచ్చిందనమాట. ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుంది అంటే మన వరంగల్ జిల్లా నరసంపేటలో ఉందండి. అదే ఉప్పలయ్య గారి హోటల్ అండి. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూడండి, వీధికో రెస్టారెంటు, వీధికో హోటలు ఉంటున్నాయండి. ఎక్కడ చూసినా హోటల్స్, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు ఇలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదండి. కానీ అప్పట్లో పరిస్థితి వేరు, ఇప్పట్లో పరిస్థితి వేరండి. ఈ రోజుల్లో పుట్టగొడుగులాగా హోటల్లో రావడంతో పాటు జనాలు కూడా మరి బిజీ అయిపోయారు కదండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ బిజీ అండి. ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమందికి ఏమో వంట చేసుకునేటటువంటి సమయం లేక, వంట చేసుకునేటటువంటి అవకాశం లేక, లేదా ఓపిక లేక చాలామంది బయట తిండికి అలవాటు పడిపోతున్నారండి. అంటే హోటల్స్లో తినడానికి అలవాటు పడిపోయారనమాట. ఇకపోతే ఈ మధ్య వచ్చినటువంటి ఫుడ్ డెలివరీ యాప్స్ మనందరికీ తెలుసు కదండి. ఏ స్విగ్గీనో జొమాటోకో ఆర్డర్ ఇచ్చామనుకోండి, మరి ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుంటే చిటికలో కావలసిన పదార్థాలన్నీ కూడా మనం ఉన్న చోటుకే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా భోజనం ఒక్కటే కాదు, మనందరికీ తెలుసు కదండి, బిర్యానీలు, బర్గర్లు, పిజ్జాలు, కేక్స్, పచ్చళ్ళు, పిండి వంటలు, ఇలా ఒకటి కాదు రెండు కాదండి. ఎంత దూరాన్ని ఉన్నటువంటి వస్తువు అయినా సరే ఆన్లైన్లో మనకి ఇంటి దగ్గరికే మనం కాలు కదపకుండా తెచ్చుకునేటటువంటి అవకాశం ఈ రోజుల్లో ఉందండి. కానీ వాటిల్లో ఎంతటి నాణ్యత ఉందో, ఎంత స్వచ్ఛత ఉందో, మరి ఎంత రుచి ఉంది అనేది మనం చెప్పలేమండి. ఏదో గుడ్డిగా తినేయడం, అప్పటికప్పుడు కళ్ళు మూసుకుని తినేయడం, కడుపు నింపుకోవడం అంతే తప్ప మరి అవి శుచిగా చేశారా లేదా, శుభ్రంగా చేశారా లేదా, దాంట్లో నాణ్యమైన వస్తువులు ఉపయోగించారా లేదా, రుచిగా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. అలాంటి మరి నాణ్యతతో కూడినటువంటి భోజనం ఈ రోజుల్లో చాలా వరకు లేదనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాంటి ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఇంటి భోజనాన్ని తలపిస్తూ ఎంతో నాణ్యమైనటువంటి భోజనాన్ని, రుచికరమైనటువంటి భోజనాన్ని చాలా తక్కువ ధరకి అందిస్తోందండి ఓ హోటలు. అది కూడా ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు? 30 సంవత్సరాల నుంచి అండి. ఇది జనం మెచ్చినటువంటి హోటల్ అనమాట. అందుకే దీనికి ఈ హోటల్కి భారత ప్రభుత్వం, అదేనండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా ఒక అవార్డు వచ్చిందండి. ఆ హోటలు మన వరంగల్ జిల్లా నరసంపేట నడిబొడ్డున 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఉప్పలయ్య గారి హోటల్ అండి. మరి 30 సంవత్సరాల క్రిందట ఈ ఉప్పలయ్య అనేటటువంటి వ్యక్తి తన ఇంట్లోనే ఒక చిన్న హోటల్ని ఏర్పాటు చేసుకుని మరి తన ఇంటి కుటుంబ సభ్యులతోటి నాణ్యమైనటువంటి ఇంటి భోజనాన్ని తయారు చేయించి అమ్మేవారంటండి. ఆ హోటల్లో గనక భోజనం చేస్తే ఎవరు తిన్నా కానీ అచ్చంగా అమ్మ చేతి వంటలానే ఉంది అన్నంత తృప్తి పడేవారంటండి. అంత మంచి టాక్ ఉందన్నమాట.
ఈ హోటల్కి. మరి ఇంత మంచి టాక్ ఉన్నటువంటి హోటల్లో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద బిల్డింగ్ అయి ఉంటుంది. ఇంకా చమక్ చమకమంటూ లైటింగులు, మెరుపులు, కాగితాలు, పెద్ద బోర్డు, ఇలా ఖరీదైనటువంటి ఓ స్టార్ హోటల్లాగా ఉంటుందని ఊహించుకుంటున్నారండి. అలాంటివి ఏమీ లేవండి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం వాళ్ళ ఇంట్లోనే ఈ హోటల్ని వీళ్ళు నడుపుతున్నారండి. ఆఖరికి బోర్డు కూడా లేదంటండి. కేవలం గోడ మీదే పెయింటింగ్తో ఉప్పలయ్య హోటల్ అని రాసి ఉంటుందంటండి. ఇక్కడ దొరికేటటువంటి రుచికరమైన నాణ్యమైన భోజనానికి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అంటండి. ప్రతిరోజు 150 నుంచి 200 మంది వరకు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారంట. అయితే నార్మల్ భోజనానికైతే 90 రూపాయలు తీసుకుంటారంటండి. వెజ్, నాన్ వెజ్ భోజనం కూడా మనకు కావాలంటే ఇక్కడ దొరుకుతుందంట. అచ్చంగా ఇంటి భోజనం చేసినట్టు తృప్తి కలుగుతుందంటండి. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చాలా తక్కువ ధరకే ఈ వంటల్ని వీళ్ళు అందిస్తూ ఉండడం ఈ హోటల్ యొక్క ప్రత్యేకత అనమాట. అయితే ఈ ఇంటినే హోటల్గా మార్చుకున్నటువంటి వీళ్ళకి ఎలాంటి పని వాళ్ళు ఉండరంటండి. అక్కడ పనులన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు కడుపు నిండా తినడం మాత్రమే కాదండి, చాలా సంతృప్తిగా వెళ్తూ ఉంటారంట. అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారంటండి. ఈ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు కూడా ఈ ఉపలయ్య హోటల్కే వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారంట. ఈ హోటల్ యజమాని ఉపలయ్య గారు కాలం చేసిన తర్వాత ఆయన కుమారుడు శ్రీనివాస్ ఈ హోటల్ని నడిపిస్తున్నారంటండి. మరి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఎంత రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించేవారు. మరి అదే విధానాన్ని ఈయన కూడా ఫాలో అవుతున్నారంటండి. కుటుంబ సభ్యులే స్వయంగా వంట చేసి వాళ్ళే వర్కర్స్గా ఉండి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వండి వడ్డించి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వీళ్ళు హోటల్ నడిపిస్తున్నారంటండి. ఆ విధంగా ఉప్పలయ్య గారి హోటల్ 30 సంవత్సరాలుగా మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నడుస్తుందన్నమాట. అయితే 2 నెలల క్రిందట మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సభ్యులు ఇక్కడికి వచ్చి భోజనం చేశారంటండి. భోజనం చేసి చాలా బాగుంది, ఇంటి భోజనంలా ఉంది అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్ళిపోయారంటండి. మరి హోటల్ వాళ్ళు అనుకున్నారట, అందరూ చెప్పినట్లే తిన్నారు కదా, బాగుందని చెప్పారు అనుకున్నారంట. ఇకపోతే అసలు విషయానికి వస్తే సోమవారం అదేనండి ఆగస్టు 12వ తారీఖున మళ్ళీ వచ్చి హోటల్లో ఇదే నాణ్యత కొనసాగించండి, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చింది అని చెప్పి అవార్డు అందించి వెళ్ళిపోయారంటండి. మరి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనడానికి నిదర్శనం ఇదే కదండి. కష్టే ఫలి అన్న మాటకి కూడా నిదర్శనంగా మనం దీన్ని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మరి నాణ్యతని పోగొట్టుకోకుండా చాలా రుచికరంగా నాణ్యమైనటువంటి భోజనాన్ని తక్కువకి అందించి ఈ విధంగా మరి అన్నపూర్ణలాగా సేవ చేస్తూ ఉన్నారండి ఆ ఉపలయ్య కుటుంబ సభ్యులు. చూశారు కదండి, 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ కష్టం ఫలించి ఈ విధంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందనమాట. ఇది మామూలు విషయం కాదండి. ఒక మారుమూల ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి మరి చిన్న పట్టణంలో ఉన్నటువంటి ఈ హోటల్కి ఇంత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంత గొప్ప అవార్డు వచ్చిందంటే దాన్ని చాలా మెచ్చుకోవాలండి మనం అందరం. మరి మన పట్టణంలో ఎన్ని హోటల్స్ ఉన్నా ఈ ఉపలయ్య గారి హోటల్ మాత్రం చుక్కల్లో చంద్రుడిలాగా నిలిచిపోయిందని మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ నర్సంపేట చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ ఉపలయ్య హోటల్లో భోజనం చేయండి, చేసి అమ్మతనపు రుచిని అందరూ ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్